మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి రుణాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో రేవంత్ కిషన్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. భేటీ తర్వాత బయటికి వచ్చిన రేవంత్ రెడ్డి చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. భేటీలో తాను, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారన్నారు. త్వరలో పరిష్కారం అవుద్దన్న నమ్మకంతో ఉన్నామన్నారు సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిపిన కీలక సమావేశం ముగిసింది. గంటన్నర పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సానుకూలంగా జరుగుతుంది. పరిష్కారం వస్తుంది. సానుకూలంగా జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులతో పాటు ప్రధానంగా ఐఆర్ఎఫ్సి లోన్ అంశంపై ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన 13,600 కోట్ల విడుదలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అశ్విని వైష్ణవ్తో జరిగిన ఈ చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో జరిగాయని, రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి సానుకూల స్పందన వచ్చిందన్నారు సీఎం. పరిష్కారం వస్తుంది. సానుకూలంగా జరుగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు మరో కీలక భేటీలో పాల్గొనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు విస్తరణ, కేంద్ర ప్రభుత్వ వాటా, నిధుల మంజూరుపై ప్రధానంగా చర్చిస్తారు. ఉత్కంఠ మధ్య ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. మెట్రో ఫేజ్ 2కి ఐఆర్ఎఫ్సి నుంచి రుణానికి రేవంత్ పట్టుబడుతున్నారు. జపాన్ సంస్థ జైకా నిధులు ఇస్తున్నా కేంద్రం అడ్డుపడుతోందన్నది రేవంత్ ఆరోపణ. అడ్డుపడుతోంది అబద్ధమైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఇప్పించమన్నారు రేవంత్. ఇద్దరం కలిసి వెళ్లి ఆయనతో మాట్లాడదాం రా అంటూ కిషన్ రెడ్డిని పిలిచారు. ఈ నేపథ్యంలో కిషన్, రేవంత్ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.